ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మీ అందరూ ఎంతగానో అడుగుతున్న సాయంత్రం పూజ అండి. అక్క పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం ఏం చేయాలని అడుగుతున్నారు కదా. సాయంత్రం పూజ ఎలా చేయాలి, భోజనాలు ఎంతమందికి పెట్టాను, ఏవేవి వంటలు వండాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా ఉదయం పూజ అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వంట చేస్తున్నానండి. ఇప్పుడు సోమవారం నైట్ కి పూజ చేస్తాను కదండి, అప్పుడైతే మడప పెడతాను. అలాగే వచ్చిన వాళ్ళకి భోజనాలకు కూడా ఇంకా అందుకోసం వంట అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పప్పు పెడుతున్నానండి, పప్పు చారు చేయడం కోసం. అలాగే సింపుల్ గానే వండాను, ఆర్భాటంగా ఎక్కువ వంటలు ఏం చేయలేదు. నేను ఆల్రెడీ ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను మార్నింగ్ పూజ ఎలా చేయాలనేది. అయినా సరే చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, ఒకసారి చూసుకోండి ఫుల్ వీడియోలోకి వెళ్ళి. మాక్సిమం నాకు వీలైనంత వరకు అయితే నేను కవర్ చేశాను. అందులో నువ్వు ఒక్కరిదాన్ని తీసుకుంటున్నాను కదా, కొన్ని మిస్ అయిపోయాను. అలాగే మళ్ళీ అడుగుతున్నారు 8వ వారం చేస్తారని. నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పానండి నేను 8వ వారం చేయనని. ఇంకా ప్రమిదలు ఎలా చేయాలని అడుగుతున్నారు. నేను దానికోసం మళ్ళీ ఒకసారి ఒక షార్ట్ వీడియో చేసి అయితే మీకోసం పెడతాను. ఇంకొక సైడ్ అయితే పప్పు పెట్టిన తర్వాత బీరకాయ పచ్చడి చేద్దామని బీరకాయకి అయితే తొక్కలైతే తీసుకున్నాను. ఇంకా అలాగే బంగాళదుంప అండి, బంగాళదుంప ఫ్రై చేద్దామని ఇంకా బంగాళదుంపలు కూడా కట్ చేసుకుని అయితే కుక్కర్లో అయితే వేసుకుంటున్నాను. చెప్పాను కదండి ఎక్కువ వంటలు ఏమీ ఉండట్లేదని. ఈ మడప కూడా నేను 5 అంటే 5 రకాలే పెట్టుకుంటున్నాను. అక్క వెంకటేశ్వర స్వామి 7 అంటారు కదా, 7 పెట్టాలేమో అనుకోకండి, ఎన్ని పెట్టినా పర్వాలేదు. మనం వెంకటేశ్వర స్వామి పూజ చేశామంటేనే అర్థమైపోద్ది ఆయన మనకు అనుగ్రహం ఇచ్చారని. అందువల్ల ఏంటంటే మనకు చేతనైనంత ఎంతలో చేయగలిగితే అంతలో అయితే చేసుకోండి. నేనైతే మొదటిసారి చేసినప్పుడు అయితే భోజనాలు కూడా పెట్టుకోలేదు. అలాగే నేను ఎవరికి తాంబూలం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా నేను ఎవరికి ప్రత్యేకంగా తాంబూలం అయితే ఇవ్వట్లేదండి. నా మనసుకు నేను పూజ చేయాలి అనిపించిన తర్వాత నా మనసుకు అనిపించింది ఒక చిన్నపిల్లలు తీసుకుని ఒక 7గురిని తీసుకొని వచ్చి భోజనాలు అయితే పెట్టాలనుకున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు కదా, అందుకోసం నేను చిన్నపిల్లలే పిలిచి భోజనాలు పెట్టుకోవాలనుకున్నాను. ఈ రోజు వాళ్ళనే పిలిచాను. అలాగే ఒక సైడ్ అయితే పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా పప్పు దించేసుకున్న తర్వాత ఇక్కడైతే బీరకాయ అయితే ఫ్రై చేసుకుంటున్నాను, బీరకాయ పచ్చడి కోసం. ఇంకొక సైడ్ అయితే బంగాళదుంపలు పెట్టుకున్నాను. ఆ వచ్చిన పిల్లలందరూ భోజనం చేసి చాలా మంచి మాట చెప్పారండి. భోజనం చేసినప్పుడు అన్నారు తిరుపతిలో తినేటట్టు ఉన్నదన్నారు. ఆ ఒక్క మాట చాలు. అసలు ఈ రోజంతా ఆ వెంకటేశ్వర స్వామి ఏదో ఒక విధంగా కరుణిస్తూనే ఉన్నారు, ఆశీర్వాదం ఇస్తూనే ఉన్నారు. ఇంకా చాలా మంది ఫుల్ వీడియో చూడాలనుకుంటే వెళ్ళి చూడండి ఆ వెంకటేశ్వర స్వామి ఎలా ఆశీర్వాదం ఇచ్చారు. ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకొక సైడ్ అయితే వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకొని ఇంకా పులుపు కూడా వేసుకొని అయితే చారు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా బీరకాయకి అయితే ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అది మిక్సీలో అయితే వేసుకోవాలి. ఇంకా పప్పు అయితే చారు మరిగిపోయిన తర్వాత తాలింపు అయితే వేసుకుంటాను. ఈలోగా చారు మరిగేలోపు ఇంకొక సైడ్ అయితే బంగాళదుంపలు కూడా రెడీ అయిపోయాయండి. ఇంకా మామూలుగా అయితే పూజ అయిపోయిన వెంటనే భోజనాలు పెట్టుకుందాం అనుకున్నానండి, కానీ పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా అందుకోసమే సాయంత్రం పూజ చేసి సాయంత్రం భోజనాలు పెట్టుకుంటున్నాను. మీలో ఎవరైనా పూజ చేసి భోజనాలు పెట్టుకోవాలనుకుంటే అన్నం వండి పప్పుచారు చేసి ఓన్లీ బంగాళదుంప కర్రీ పెట్టండి సరిపోద్ది. లేదు మేము ఇంకొన్ని రకాలు పెట్టుకోవాలనుకున్నా అది మీ ఇష్టం అండి. ఇంకొక సైడ్ అయితే పప్పు కూడా రెడీ అయిపోయింది, చారు మరిగిపోయింది. ఇంకా తాలింపు అయితే వేసుకుంటున్నాను. బంగాళదుంపలు ఆల్రెడీ ఉడికిపోయి ఇంకా అవన్నీ అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నాను చల్లారుతాయని. ఈలోగా తొక్కలు కూడా తీసేసుకున్నాను. ఇంక ఈలోగా అయితే చారు మరిగిపోయిన తర్వాత బంగాళదుంప కర్రీ కూడా చేశానండి. బంగాళదుంప ఎలా ఫ్రై చేశాను అనేది నేను వీడియో అయితే తీయలేదండి. ఇంకా బంగాళదుంప అయితే బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని కలుపుకొని అయితే మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇంక ఈలోగా అయితే ఉదయం పూజ చేశాం కదండి, అవన్నీ నైవేద్యాలు ఇప్పుడే తీసేసుకోవాలి. ఫస్ట్ అయితే దేవుడి దగ్గర పెట్టాం కదా కొబ్బరికాయ పళ్ళు అవన్నీ, అవి తీసుకున్నాను. ఇంకా దాని తర్వాత మనం ఇంట్లో చేసిన నైవేద్యాలన్నీ ఆకు మీద వేసుకునే నైవేద్యాలన్నీ తీసుకొని అయితే ఒక ప్లేట్ లో పెట్టుకోండి. ఇవి మాత్రం మేము మా ఇంట్లో వాళ్ళమే తిన్నామండి, బయట అయితే ఎవరికి నైవేద్యంగా ఇవ్వలేదు. నేను మా వారు మా పిల్లలు మాత్రమే ఇవైతే తిన్నామండి దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాలన్నీ. అలాగే మీరు ఎప్పుడైనా 7 శనివారాలు పూజ చేసి ఎవరికైనా భోజనం పెట్టుకోవాలనుకుంటే ఒక్కరిని పిలిచైనా భోజనం పెట్టుకున్నా సరిపోద్దండి. లేదు మేము ఎక్కువ మందిని పిలుచుకుంటున్నామని అది మీ ఇష్టం. నాకు తెలిసి నేను అడిగిన పంతులు గారు అయితే అమ్మ ఒక్కరిని పిలుచుకొని పెట్టుకున్నా సరిపోద్దమ్మా అని చెప్పారు. ఇంకా నైవేద్యాలన్నీ తీసిన తర్వాత ఒక ప్లేట్ లో పెట్టుకుని అక్కడ మళ్ళీ అక్షింతలు ఉంటాయి కదండి, పూజ చేసుకున్న అక్షింతలు, అవన్నీ అయితే ఒక క్లాత్ అయితే తుడుచుకుంటూ ఉండండి. ఏదంటే మట్టేస్తూ ఉంటాం కదా అటు ఇటు తిరుగుతాము. అలాగే నైవేద్యాలండి మార్నింగ్ చేసి దేవుడి దగ్గర పెట్టాం కదా, మిగతా నైవేద్యాలు ఇప్పుడు వచ్చిన భోజనానికి వచ్చే పిల్లల కోసం పెట్టడం కోసం ఉంచానండి. ఇంకా అలాగే పూజ చేసిన ప్రమిదలండి, పువ్వులునండి, పూజ చేసిన ప్రమిదలు ఇంకా పువ్వులు అన్ని కలిపి ఒక కవర్ లో అయితే వేసుకోండి. మొత్తం అన్ని తీసి అయితే ఒక కవర్ లో వేసుకోండి. వీటిలో అయితే నేనైతే ఉదయాన్నే అయితే పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వాటర్ లో వేసుకుంటానండి. వాటర్ లో వేసుకున్న తర్వాత అవి కరిగిపోతాయి కదా, అప్పుడు ఎవరు నడవలేని దగ్గర మొక్కల దగ్గర వేసుకుంటానండి. మాకు గార్డెన్ ఉంది బయట, అందులో వేసుకుంటాను. అలాగే
పిండి ప్రమిద చూపిస్తున్నాను చూడండి. ఎప్పుడు మార్నింగ్ చేశాను, ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది. కనీసం పగులు కూడా రాలేదు. పగులు రాలేదని మీకైతే దగ్గరగా అదైతే చూపించాను. ఇంకా మొత్తం ప్రమిదలన్నీ తీసుకొని అయితే దాని తర్వాత అయితే ఆ కుందులండి, కుందులు కూడా తుడుచుకోండి. లేదు దోముకొని మళ్ళీ వాడతామన్నా పర్వాలేదు. ఇంకా కుందులు కూడా తుడుచుకున్న తర్వాత వినాయకుడిని కూడా తీసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. మీరు ఎప్పుడైనా ముఖానికి పసుపు రాసుకోవాలంటే ఆ వినాయకుడు చేసిన పసుపులోనైతే ఇంకొంచెం పసుపు వేసుకొని మొహానికి రాసుకోండి. అలాగే బియ్యం అండి, వినాయకుడి కింద బియ్యము ఆల్రెడీ సోమవారం పట్టం కింద బియ్యం వేసాం కదా, అవి ఇవి కలిపియండి. నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం అన్ని తీసుకుందాము. ఇంకా చూసారు కదా, సోమవారం అయితే సాయంత్రం పూజ కోసం అయితే మొత్తం అంతా తీసి నీట్ గా క్లీన్ చేసుకుని ఉంచుకున్నానండి. ఇప్పుడైతే రెడీ అయ్యి వచ్చాను. ఈలోగా మన ఇంటికి మన అతిథులు అదేనండి మన వెంకటేశ్వర స్వాముల వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళందరికైతే బొట్లు అయితే పెడుతున్నానండి. నేను ముందుగానే వైట్ తిలకం అలాగే రెడ్ తిలకం తీసుకొచ్చానండి. ఇంకా తిలకాలు అయితే పెడుతున్నాను, నామాలు. వీళ్ళందరూ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఎంత చక్కగా నామాలు పెట్టించుకున్నారో. ఇంకా చూసారు కదండి, ఇంకా నామాలు అందరికి పెట్టేశాను. చూడండి ఎంత చక్కగా ఉన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నేనైతే సాయంత్రం పూజ చేయకముందే వాళ్ళని రమ్మన్నానండి. ఇంకా వాళ్ళకి నామాలు పెట్టేసి నేను పూజ చేసినని చెప్పి నా దగ్గరే కూర్చుని పెట్టుకున్నాను. ఇప్పుడైతే దీపం వెలిగిస్తున్నానండి. సేమ్ అలాగే నెయ్యి వేసుకుని అయితే 7 ఒత్తులు వేసుకుని అయితే దీపం అయితే వెలిగించుకున్నాను. ఇంకా దీపం వెలిగించిన తర్వాత స్వామివారికి అగరత్తులు కూడా వెలిగించి దాని తర్వాత ధూపం అయితే వేసానండి. ఇంకా ధూపం కూడా వేసిన తర్వాత స్వామివారి కోసం మనం వండాం కదండి మడపండి, ఆ మడప అయితే పెట్టుకున్నాను సోమవారి దగ్గర. ఇంకా ఏవేవి వండాను అవన్నీ అయితే ఆ మడపలో అయితే వేసుకున్నాను. మా వారిని అయితే డ్యూటీ నుంచి ఈ రోజు అయితే కొంచెం తొందరగానే రమ్మన్నానండి. ఎందుకంటే ఆయన నేను భోజనాలు పెట్టాలనుకున్నాం వచ్చిన పిల్లలందరికీ. ఇంకా అందుకోసం ఆయన కూడా డ్యూటీ నుంచి తొందరగానే వచ్చారు. ఇంకా స్వామివారి దగ్గర అయితే మడప అయితే పెట్టుకున్నానండి. అన్నం, పప్పుచారు, బంగాళదుంప ఫ్రై అలాగే బీరకాయ పచ్చడి అండి. ఇంకా అవన్నీ పెట్టుకుని దండం పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే హారతి అయితే ఇస్తున్నానండి స్వామివారికి. ఇంకా హారతి ఇవ్వకముందే మీరు ఏదైనా అష్టోత్తరం చదువుకోవాలనుకుంటే లేదంటే గోవిందనామాలు చదువుకోవాలనుకుంటే చదువుకోండి. నేను ముందుగానే చదువుకున్నాను. మా వారు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు 2 రకాల నైవేద్యాలు అయితే తీసుకొని వచ్చారు. ఒకటి పిల్లలు పెట్టడానికి, ఇంకోటి అయితే స్వామివారికి పెట్టడానికి. లడ్డు అయితే దేవుడి దగ్గర పెట్టాను. ఇంకా హారతి ఇచ్చేసి స్వామివారికి దండం పెట్టుకుని వచ్చిన పిల్లలందరికీ కూర్చోవడం కోసం అయితే కిందనైతే ఒక దుప్పటి లాంటిది అయితే పరుచుకున్నానండి. ఇంకా మొత్తం అదంతా పరుచుకున్న తర్వాత 7గురిని అయితే ఇక్కడ కూర్చుని పెట్టానండి లైన్ గా. ఇంకెక్కడ చూడండి అందరూ ఎంత ముద్దుగా ఉన్నారో. అసలు నాకు నిజంగా చెప్పాలంటే కళ్ళులో నీరు వచ్చాయి. చాలా ఏడుపు వచ్చేసింది. పూజ ఎంత బాగా అయిందంటే చాలా బాగా అయింది. మార్నింగ్ నుంచి అంతా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా వాళ్ళందరినీ కూర్చుని పెట్టి ఆకులు వేసిన తర్వాత ఏవైతే స్వీట్లు అయితే తీసుకొని వచ్చామో వాళ్ళ కోసం ఆ స్వీట్స్ అయితే పెట్టానండి. ఫస్ట్ భలే ఇష్టంగా తిన్నారు. నవ్వుకుంటూ అది వేయండి ఇది వేయండి అంటూ తిన్నారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూడండి ఎలా చెప్తున్నారు, సూపర్ గా ఉంది, అదే ఆంటీ ఇది అయ్యండి ఆంటీ అంటూనే ఉన్నారు. ఆ వెంకటేశ్వర స్వామి వారండి మనం ఎంత సేవ చేయాలి, ఎంత సేవ అయినా చేయించుకుంటూనే ఉంటారు. మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నాను, కానీ నాకైతే మాత్రం అలసటగా అయితే లేదు. నేను వడ్డించిన తర్వాత మా వారు కూడా వడ్డించారండి. చెప్పాను కదా ఇద్దరం కలిపి వడ్డిద్దాం అనుకున్నామని. ఇంకా మొత్తానికి అయితే చూసారు కదా, ఇంకా అందరూ చాలా చక్కగా కూర్చొని అయితే భోజనం అయితే తింటున్నారు. కన్నుల పండుగలా ఉన్నది వీళ్ళని చూస్తుంటే. ఆ నామాల వల్ల ఏమో వెంకటేశ్వర స్వాములాగే అనిపించారు. ఇంకా వాళ్ళందరూ భోజనాలు అయిపోయిన తర్వాత బయట అయితే చేయిలు కడుక్కుంటున్నారు. ఇంకా వాళ్ళు చేయిలు కడుక్కున్న లోపు అయితే వాళ్ళు తినే మొత్తం అంతా ఆకులన్నీ తీసుకున్నాను. అలాగే భోజనాలన్నీ అయిపోయిన తర్వాత వారు లేచి వాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత వాళ్ళు ప్లేట్లలోని ఒక 2 మెతుకులనే తీసుకుని అయితే మనం భుజించాలంట. ఇంకా వాళ్ళందరూ లేచి చేయిలు కడుక్కున్న తర్వాత వాళ్ళు తిన్న ఆకులు తీసిన తర్వాత వాళ్ళ కింద ఏవైతే పరిచానో అవి కూడా తీసి నీట్ గా మడత పెట్టుకున్నాను. దాని తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ స్వామివారి దగ్గరికి వచ్చి దండం పెట్టుకున్నాను. ఏవైనా తప్పులు చేసి ఉంటే మన్నించమని. ఇంకా అలాగే స్వామివారికి పెట్టిన మడపైతే నేను మా వారైతే కూర్చొని అయితే తిన్నామండి. దాన్ని అయితే నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే ఆ టైంలో కరెంట్ పోయింది. ఇంకా తినిన తర్వాత స్వామివారి పీటనైతే కొంచెం కదుపుకున్న తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మొత్తం పూజ సామాన్లన్నీ తీసుకుంటున్నాను. ఇవన్నీ అయితే గంగలో కలిపేస్తాను. అలాగే నువ్వులు ఉండలేండి, అయితే గంగలో కలిపిండి, లేదంటే ఆవులకి వస్తాయి కదా ఆవులకు పెట్టండి. నేనైతే మాత్రం గంగలో కలిపేస్తాను నువ్వులుండలు కూడా. ఇప్పుడు ఏవైతే పూజ సామాన్లు తీస్తున్నానో అలాగే నిన్న తీసిన ప్రమిదలండి, ఇవన్నీ కూడా ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు వేసుకుని అట్లా వేసుకుంటాను. వేసుకున్న తర్వాత మొత్తం అన్ని కరిగిపోతాయి కదా. అప్పుడైతే బయట అయితే మాకైతే మొక్కల గార్డెన్ ఉన్నదండి. అటు సైడ్ మేమైతే తొక్కం అనమాట, నడవని దగ్గర అయితే వేసుకోవాలి. ఇంకా అక్కడ వేసేస్తాను. అలాగే పూలదండ అండి, స్వామివారి మడిలో వేసిన పూలదండ. అదే కాకుండా తులసిమాలండి, ఈ 2 కూడా మొక్కలకే వేసేస్తాను. ఇప్పుడైతే స్వామివారి పట్టం అండి, అదైతే నీట్ గా ఒకసారి అయితే తుడుచుకొని దేవుడి మూలలో అయితే పెట్టుకోండి. అలాగే పూజ చేసిన అక్షింతలండి, ఈ పూజ చేసిన అక్షింతలన్నీ ఒక గిన్నెలో వేసుకుని రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ హస్బెండ్ డ్యూటీకి వెళ్ళినప్పుడు వేస్తాను. ఇంకా అదే కాకుండా ఈ బియ్యం అండి, పూజ చేసిన బియ్యము. ఈ బియ్యం ఏం చేస్తానో నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో పెట్టాను
కదండి, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఇంకా అలాగే వస్త్రం అండి, స్వామివారి పీట మీద వేసిన వస్త్రం అండి. ఆ వస్త్రం నీట్ గా తీసిన తర్వాత వాష్ చేసుకుని మళ్ళీ మడత పెట్టుకుని దాచుకుంటాను. ఇంకా అలాగే పీటలండి, స్వామివారి పెట్టి పూజించిన పీటలండి, అవి కూడా తీసిన తర్వాత కడిగేసుకొని ఒక దగ్గర అయితే పెట్టుకుంటాను. ఇంకా దాని తర్వాత అయితే ముగ్గు వేసాం కదా, అదంతా ఒక క్లాత్ అయితే క్లీన్ చేసుకుని తీసిన తర్వాత నీట్ గా అక్కడ ఒత్తేసుకుంది. ఇదేనండి నేను చేసిన 7 శనివారాల పూజ. నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్